చర్చ మొదలైంది. కవిత పార్టీకి హైప్ తెచ్చేందుకు మంత్రాంగం చేస్తున్నారు పీకే. కవిత, ప్రశాంత్ కిషోర్ మధ్య చర్చలు జరిగినట్టు ప్రచారం సాగుతుంది. 2 నెలల వ్యవధిలో 2 సార్లు చర్చలు జరిపినట్లుగా సమాచారం. అయితే గతంలో వైఎస్ షర్మిలకు కూడా ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇచ్చారు. తెలంగాణలో షర్మిల వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇచ్చారు. అప్పట్లో ప్రశాంత్ కిషోర్ ఎన్ని రాజకీయ సలహాలు ఇచ్చినా తెలంగాణలో షర్మిల పార్టీ బలం పుంజుకోలేదు. ఇప్పుడు కవితకు సలహాలు ఇస్తే ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు వర్కౌట్ అవుతాయా అనే సందేహాలు కూడా ఉన్నాయి. కొన్నేళ్లుగా పీకే ఆలోచనలు రివర్స్ కొడుతుండటంతో ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సొంత రాష్ట్రం బీహార్లో పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు ప్రశాంత్ కిషోర్. ఒక్క సీటు కూడా గెలుచుకోలేక బీహార్లోనే పీకే ఫెడౌట్ అయ్యారనే చర్చ నడుస్తుంది. మరి తెలంగాణలో ప్రధాన పార్టీలు బలంగా ఉన్న సమయంలో మరో పార్టీకి స్పేస్ ఉందా అనేది పలువురి ప్రశ్న. షర్మిల పార్టీ పెట్టినప్పుడు తెలంగాణలో ఎలాంటి సీన్ ఉందో ఇప్పుడు ఇదే వాతావరణం ఉందని టాక్ నడుస్తుంది. ఈ తరుణంలో కవిత పార్టీకి పీకే సలహాలు పనిచేస్తాయా అనే సందేహాలు విశ్లేషకుల్లో ఉన్నాయి. షర్మిల, కవిత పార్టీలకు మధ్య తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పు లేదని చెబుతున్నారు. పైగా రాజకీయాల్లో పీకే ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో ప్రజలకు తెలిసిపోయింది. ఎంత ప్రశాంత్ కిషోర్ సాయం పట్టినా తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ముందుకు వెళ్లకపోవడంతో చివరకు తెలంగాణలో పార్టీ దుకాణం బంద్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు షర్మిల. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తే షర్మిలకు సొంత గడ్డ కడపలోనే 3వ స్థానం దక్కింది. దీంతో ప్రశాంత్ కిషోర్ సలహాలు కవిత పార్టీకి ఏ మేరకు అక్కరకు వస్తాయనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఒక్కసారి నిజామాబాద్ ఎంపీగా గెలిచారు, మరోసారి ఓడిపోయారు. తర్వాత పార్టీ పెద్దలు ఎమ్మెల్సీని చేస్తే ఈ మధ్య శాసన మండలి పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను శాసన మండలి చైర్మన్ ఆమోదించారు. ఇప్పుడు కవిత మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ సీఎం కేసీఆర్ తనయం. సొంతంగా పార్టీ పెట్టి జనాల్లో పాతుకుపోవాలంటే ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. క్యాడర్ను, ప్రజలను ఆకర్షించడం సవాల్. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీని కాదని మరో పక్షం వైపు జనాలు చూస్తారా? ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు పెట్టిన పార్టీలున్నాయి. ప్రధాన పార్టీలతో పోటీ పడడానికి ఇబ్బంది పడుతున్నాయి. మరి కేసీఆర్ తనయ అనే గుర్తింపుతో నెగ్గుకు రాగలరా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలమైన నేతగా ఉన్న వైఎస్ఆర్ కు కుమార్తెగా షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి అపసోపాలు పడుతున్న పరిస్థితి. మరి కవిత సంగతి ఏంటి అనేది చూడాలి. రైట్, తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ ప్రశాంత్ కిషోర్ పై చర్చ మొదలైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ వరలక్ష్మి. రైట్, మీరు చెప్పినట్టు కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారా అంటే ఎంట్రీ ఇస్తున్నారనే చెప్పాలి. సో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ని, వైఎస్ షర్మిలాని, కవితను, సో ముగ్గురిని కూడా 3 కోణాల్లో మనం అబ్జర్వ్ చేయాలి. పీకే అనుభవాన్ని చూడాలి, కవిత రాజకీయ స్థితి ఇప్పుడు చూడాలి, తెలంగాణ రాజకీయ సమీకరణాలు. సో 3 కూడా డిఫరెంట్ కోణాల్లో మనం చూడాలి. వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించారు, పీకే సలహాలు తీసుకున్నారు, క్యాంపెయిన్స్ చేశారు, పాదయాత్రలు ఇవన్నీ చేశారు. కానీ అక్కడ సఫలం కాలేదు వైఎస్ షర్మిల. ఆ తర్వాత ఏపీలో కాంగ్రెస్లో చేరిపోయారు. ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షురాలుగా అక్కడ నియమితులయ్యారు. సో 2021లో వైఎస్ఆర్టీపీని ఇక్కడ ప్రారంభించారు. తర్వాత పాదయాత్ర, పీకే సలహాలు తీసుకుని పాదయాత్రలు చేశారు. సో ఒక్క సీటు కూడా ఇక్కడ వైఎస్ఆర్టీపీ గెలవలేదు. స్వయంగా వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గంలోని పోటీ చేసి ఓడిపోయారు. సో ఇక్కడ నుంచి ఏపీకి షిఫ్ట్ అయిపోయి ఏపీసీసీ కార్యదర్శిగా కూడా అక్కడ నియమితులయ్యారు. సో దీనికి మెయిన్ కారణాలు మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇక షర్మిల పార్టీకి స్థానిక నాయకులు ఎందుకు ఓడిపోవడానికి రీజన్స్, స్థానిక నాయకుల సపోర్ట్ లేదు, గ్రాస్ రూట్ లో కూడా అంత సపోర్ట్ లేని పరిస్థితి, లోపం అనే చెప్పుకోవాలి. అలాగే పీకే స్ట్రాటజీస్ పరంగా కూడా అక్కడ వర్కౌట్, కొత్త పార్టీలకి వర్కౌట్ కాలేదని కూడా ఇక్కడ వైఎస్ షర్మిల విషయంలో మనకి సూచిస్తుంది. కొత్త పార్టీల విషయంలో. కవిత విషయానికి వస్తే, సో కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత 2025లో తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించారు. ఆ పార్టీని ఇప్పుడు రాజకీయ పార్టీగా దాన్ని ప్రారంభించబోతున్నారు. ఇటీవలే హైదరాబాద్లోని 5 సార్లు కూడా ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఈ వార్తలంతా కూడా బయట చక్కర్లు కొడుతున్నాయి. సో కవిత పరిస్థితి షర్మిలాది రెండు ఒకటేనా అంటే ఖచ్చితంగా కూడా ఒకటి కాదని మనం చెప్పుకోవాలి. కవితకు ఇక్కడ కొన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి. సో కవితకున్న ప్లస్లు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది కవితకు. ఒక మహిళా నేతగా కూడా ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. బీఆర్ఎస్ నేపథ్యం వల్ల రాజకీయ అనుభవం కూడా ఈమె సొంతం. తెలంగాణ జాగృతి ద్వారా చాలా వరకు కూడా సపోర్టు నిలుస్తుంది. సో మైనస్ గా మనం ఏవే ఉన్నాయి కవితకు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, స్వతంత్రంగా కూడా రాజకీయ బేస్ లేదు. పార్టీ నుంచి బయటకు వస్తే పార్టీ క్యాడర్ ఎంత వరకు కూడా ఈమెతోని చూస్తున్నాం. ఇప్పటి వరకు చాలా వరకు కూడా కవిత పోస్టర్స్ కానీ చాలా వరకు దహనం చేసిన పరిస్థితి. సో ఈ బీఆర్ఎస్ క్యాడర్ నుంచి ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ గా నిలుస్తారన్నది కూడా కొంచెం డౌట్, అనుమానాలు. మెయిన్ గా కూడా కేసులు వివాదాలు కూడా కవిత చుట్టూ తిరుగుతున్నాయి. ఇంకా ప్రధానంగా కూడా ప్రశాంత్ కిషోర్ మనం అబ్జర్వ్ చేస్తే పీకేది ప్రధాన పార్టీలు బలంగా ఉన్న చోట పీకే ఎత్తుగడలు ఎలా పనిచేస్తాయంటే ఒకసారి ఆయన ప్రస్థానం చూస్తే పీకే సక్సెస్ రేట్ అనేది 2011 నుంచి 9 సార్లు ఆయన ఎన్నికల్లో విజయం ఏ పార్టీలకైతే విజయాన్ని సాధించి పెట్టాడు. మోడీకి కూడా, ప్రధాని మోడీకి కూడా ఆయన పనిచేశారు 2014లో. మమతా బెనర్జీ టీఎంసీకి 2021లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 వాళ్ళకి కూడా చాలా వరకు ఆయన పనిచేసిన పరిస్థితి. సో మేజర్ పార్టీల మధ్య కూడా ఆయన చాలా వరకు వర్క్ చేసిన పరిస్థితి ఉంది. టీఎంసీ బెంగాల్కి, బీజేపీకి పనిచేసినప్పుడు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది విజయం సాధించింది. ఫెయిల్యూర్స్ కు మనం అబ్జర్వ్ చేస్తే తన సొంత పార్టీ మొన్న బీహార్లో జనస్వరాజ్ పార్టీ పెట్టారు, ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. 3.4 ఓట్ షేరింగ్ అనేది ఆయనకు వచ్చింది. సో మెయిన్ గా అక్కడ బీజేపీ జేడీయూ బలంగా ఉండటం వల్ల జనస్వరాజ్ పార్టీ అక్కడ ఓడిపోయింది. ప్రధానంగా కూడా ఎక్కడైతే బలమైన పార్టీలు, బలమైన ప్రతిపక్షం అనేది ఉంటుందో అక్కడ జనస్వరాజ్ పార్టీ, పీకే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు అనేవి వర్కౌట్ కాదు, కానీ కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అయ్యాయి. అది ఏపీలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎత్తుగడలు పనిచేశాయి. సో మాట్లాడదాము అంటే అసలు ఏంటి ఇప్పుడు పీకే సలహాలు కవిత విషయంలో వర్కౌట్ అవుతాయి, అప్పటి షర్మిల విషయంలో వర్కౌట్ కానిది ఇప్పుడు ఏ కారణాలు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కానీ, ఇక్కడ కూడా బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా ఉంది, ప్రతిపక్షము కాంగ్రెస్ కూడా ఉంది. సో జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ఉంది. ఈ మూడు పార్టీల మధ్య ఇప్పుడు కవిత పార్టీ ఎలా నిలదొక్కుంటుంది, ఈయన స్ట్రాటజీలు ఎలా పనికొస్తాయి ఏంటి అనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే మనోజ గారు తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. సో ముందుగా షేక్ సైదా గారు ఏం చెప్తారు? సో షర్మిల కేస్ స్టడీ ఇప్పుడు కవిత గారి విషయంలో కూడా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? తెలంగాణలో ఇప్పుడు షర్మిలకి పీకే సలహాలు, స్ట్రాటజీ ఎంత వరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఏం చెప్తారు? మా హిమబిందు గారు, మీకు సోదరి జనజాగృతి అధికార ప్రతినిధి సోదరి మనోజ గారు, అలాగే ఐన్యూస్ వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణలో రానున్నటువంటి 2029 ఎన్నికలకు సంబంధించి ఉగాది వేడుకగా ఆ రోజు కొత్త పార్టీని ఆవిర్భవింపచేయాలన్నటువంటి ఆలోచనతోటి కల్వకుంట్ల కవిత గారు ప్రయత్నిస్తున్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే పీకే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ తోటి గత 2 నెలలుగా 2 పర్యాలు సమావేశం కావడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా 5 రోజుల పాటు వరుసగా కవిత గారితో సమావేశమై పార్టీ రూపకల్పన, ఏ అంశాలు మేనిఫెస్టోలో చేర్చాలా అనేటువంటి అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినట్లుగా మనకి అవగతం అవుతాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీ కామెంట్స్లో చెప్పినట్లుగా ఈరోజు తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు అటు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, 3 పార్టీలు కూడా టగ్ ఆఫ్ వార్గా ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయంగా అక్కడ ఎక్కడ కూడా స్పేస్ లేనటువంటి వాస్తవ పరిస్థితి. అయితే ఈరోజు కవిత గారు పార్టీ పెట్టడం వల్ల తెలంగాణ భావోద్రేకాలను మళ్ళీ నేనే తెలంగాణకి నిజమైన వారసురాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్ళినా అక్కడ వర్కౌట్ కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు తెలుసు, ఎందుకంటే 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ వరుసగా కేసీఆర్ నాయకత్వంలో అక్కడ గెలుపొందడం జరిగింది. తర్వాత వాస్తవాలు అర్థమైన తర్వాత తెలంగాణ ప్రజానీకం కేసీఆర్
మాయ మాటలకి అర్థం చేసుకొని కాంగ్రెస్కి ఏదైతే తెలంగాణ తెచ్చింది ఇచ్చింది మేమే కాబట్టి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మరి ప్రజలు అధికారాన్ని బదలాయించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఈరోజు కవిత వాళ్ళ కుటుంబ నేపథ్యంలో ఏదే విధంగా మన కేటీఆర్ గారు ఆ కుటుంబంతో మరి విభేదాలు ఏర్పడినటువంటి సందర్భంలో ఆమె ఈరోజు బయటకు వచ్చి నేను పార్టీ పెడతానని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంది, తిరుగుతూ ఉంది. ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఆమె మాట్లాడినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కవిత ఒక జనజాగృతి నాయకురాలిగా, కేసీఆర్ బిడ్డగా ఆమె కొంతమేరకు ఒకసారి ఎంపీగా నిజామాబాద్ నుంచి గెలుపొందడంతో పాటు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఎంతవరకు ఆమె పార్టీ పెట్టి సాధించగలదా, ఎంత శాతం ఓట్లు రాబట్టుకోగలదా అనేది మనం ముందు చూడాల్సిన అవసరం ఉంది. పోతే ఇంకా పీకే గారి పరిస్థితి, ప్రశాంత్ కిషోర్ గారు మరి 2011 నుంచి ఆయన సెఫాలజిస్ట్గా వివిధ రాష్ట్రాలలో ఎన్నికల్లో మరి పనిచేసేటువంటి అనుభవంతో ఆయన మరి ఆంధ్రాలో కూడా మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో పనిచేసి 2019 ఎన్నికల్లో పనిచేసి మరి విజయం సాధించడంలో ఆయనకు ఒక పేరు వచ్చింది వాస్తవంగా. అయితే ఏదో మనం సామెత చెప్తాం, శకునం చెప్పే బల్లి కుడితొట్టులో పడ్డట్టుగా ఆంధ్రాలో ఒక సామెత ఇది. ఆయనే మరి బీహార్ ఎన్నికల్లో మనం చూసాం, ఆయన సొంత పార్టీ పెట్టి ఏ విధంగా మరి ఆయన ఒక్క సీటు కూడా గెలవకుండా జనస్వరాజ్ పార్టీతో ఎన్నికలకు వెళ్ళి మరి ఓడిపోయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతాం. ఎందుకంటే ఒకనొక దశలో కవిత గారు కూడా చెప్పారు, ఎవరు సెఫాలజిస్ట్, ఎవరు పీకే, మాకంటే వాళ్ళని పెద్ద తోపులా, అనువను మాకు తెలుసు, తెలంగాణలో మేము ఉద్యమం నడిపాం, ఈ యొక్క తెలంగాణ తీసుకొచ్చాం, మాకు కావాలన్నా సెఫాలజిస్ట్ అని చెప్పి ఆ రోజు కవిత ఒకనొక దశలో మాట్లాడిన పరిస్థితి. ఈ రోజు ఆమె మరి పీకే కిషోర్ గారిని తో సంప్రదింపులు జరుపుతా ఉందంటే ఆమెకు ఒక అర్థమైపోయింది, ఆమె వెనక ఎవరు లేరు, పెద్దలు ఎవరు లేరు, బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆమెకు సపోర్ట్గా ఎక్కడ రానటువంటి పరిస్థితి, ఆమె యొక్క దిష్టి బొమ్మల్ని తగలబెట్టేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏదో ఒక విధంగా ఆమెకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమత మనం చూసాం. ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్లో ఈమెకు జైలుకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే తండ్రి గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో ఈమె కూడా అధికారం చెలాయించింది కాబట్టి ఆ సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతోటి పీకే కిషోర్ లాంటి వ్యక్తులతో మరి మంతనాలు జరిపి ఆమెతో రాజకీయంగా పార్టీ పెట్టి లబ్ధి పొందాలని చెప్పి అనుకుంటా ఉంది. సైదా గారు, రైట్, మనం ఇంకా డీటెయిల్డ్ గా అనాలిసిస్ చేద్దాం. రీసెంట్ గానే ఏఐసిసి అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో కూడా మొన్న పీకే 2-3 సార్లు ఆయన కూడా మీటింగ్ చేశారు. దీనిపై కూడా చాలా వరకు మీడియాలో కథనాలు వచ్చాయి, మనం మాట్లాడదాము. బిఫోర్ దట్ మనోజ గారు, తెలంగాణ జాగృతి అధికార ప్రతినిధి, ఆవిడ కూడా ఉన్నారు, ఆవిడ వెర్షన్ కూడా తీసుకుందాం. మనోజ గారు, ఎట్లా చూస్తున్నారు? అంటే అదే రాజకీయ పరిస్థితి అంటే కవితకు ఇప్పుడు సక్సెస్ తీసుకొస్తుంది అనుకుంటున్నారా? వ్యక్తి మారితే వ్యూహం మారుతుందా? ఎందుకంటే బీహార్లో చూసాము, ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టారు, 0 అక్కడ సీట్లు గెలవలేదు. ఎంత 3.4 ఎంతో ఓట్స్ షేరింగ్ ఎంతో ఉంది. బట్ అందరికీ కూడా ఆయన స్ట్రాటజీగా పరంగా కూడా చేస్తారు, బట్ సొంత పార్టీ విషయంలో ఆయన సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు కవిత గారి విషయంలో ఎట్లా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు స్ట్రాంగ్ గా బీఆర్ఎస్ ఉంది, ఇక్కడ ప్రతిపక్షంగా కాంగ్రెస్ కూడా అదే విధంగా ఉంది, 3వ పార్టీగా కూడా జాతీయ స్థాయిలో కూడా బీజేపీ పార్టీ ఉంది. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో ఎట్లా ఉండొచ్చు? ఓకే, ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్ కి, తెలంగాణ ప్రజలకి గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు కవితక్క గారు పార్టీ పెడుతున్నారు అని తెలిసినప్పటి నుండి కూడా ఎంతో మంది మేధావులు, వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు లేదా ఉద్యమకారులే కానివ్వండి, చాలా మంది కవితక్క గారిని వచ్చి కలుస్తున్నారు. అదే విధంగా ప్రశాంత్ కిషోర్ గారు వచ్చిందేమో, అది మాకైతే ఇంకా క్లారిటీ లేదు. సో మీరు వచ్చిందంటే వస్తే తప్పేముంది, ఎంతో మంది వచ్చి సలహాలు ఇస్తున్నారు. ఆయనది వర్కౌట్ అవుతుందా అని అంటే, ఆ రోజు మోడీ గారి దగ్గర వర్కౌట్ అయింది, అప్పుడు ఎవరు మాట్లాడలేదు. జగన్ గారి దగ్గర వర్కౌట్ అయింది, అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు షర్మిల గారిని చూపిస్తున్నారు.
షర్మిల గారికి కవితక్క గారికి తను పెట్టబోయే పార్టీయే కానివ్వండి, వ్యక్తిగానే కానివ్వండి, ఇంకా ఏ విషయాలలో తీసుకున్నా కూడా కవితక్క గారికి షర్మిల గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కవితక్క గారు ఉద్యమంలో నుండి ఉన్న బిడ్డ. ఈ తెలంగాణ ప్రజల మధ్యన తెలంగాణ ఆడబిడ్డగా ముద్ర వేయించుకున్న బిడ్డ ఆమె. ఈ రోజు కవితక్క గారు ఏదైతే షర్మిల తన తండ్రి చనిపోయిన తర్వాత వచ్చి పాదయాత్ర చేసి పార్టీ స్థాపించింది, కానీ కవితక్క గారు ముందు నుండి కూడా ఉద్యమంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడానికి, ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడ్డ వ్యక్తి తను. ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని 50 అధ్యయన కమిటీలు వేసి, ఇది ఇంతవరకు కూడా దేశ చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. పార్టీ పెట్టే ముందే, చాలా మంది పార్టీ పెట్టిన తర్వాత ఆలోచిస్తారు, కానీ పార్టీ పెట్టే ముందే కవితక్క గారు 50 అధ్యయన కమిటీలు వేసి, తనే కాదు, తనకు అవగాహన కాదు, తనతో పాటు ఉన్న క్యాడర్ అందరికీ కూడా తెలంగాణ ప్రజల సమస్యల యొక్క అవగాహన కావాలి, అధ్యయనం చేయాలి అని చెప్పి క్యాడర్ నంతా కూడా దాదాపుగా నెల రోజుల నుండి గ్రౌండ్ లో తిప్పుతూ తెలంగాణ ప్రజలు సమస్యలు తెలుసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే కవితక్క గారు ఒక మనసుతోని తెలంగాణ బిడ్డగా ఈ రోజు ఆలోచించి తన ఒక రాజకీయ ఏదో వ్యూహాలు, ఏదో తనకు అధికారం రావాలి అని చూడట్లేదు. ఈ కష్టపడుతున్న ఈ రోజు తెలంగాణలో స్పేస్ ఉంది. ఈ రోజు రాజకీయ శూన్యత అనేది ఈ తెలంగాణలో ఏర్పడింది. ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు నెరవేర్చకుండా ఈ రోజు తెలంగాణ ప్రజల్ని గోసబెట్టుకుంటుంది. తెలంగాణ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెచ్చే పరిస్థితి తీసుకొస్తుంది. ఇప్పటికిప్పుడు కూడా ఈ క్షణం కూడా అక్కడ ఇందిరా పార్క్ దగ్గర కళాకారులు ధర్నా చేస్తున్నారు. ఏ ఒక్క రంగాన్ని కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పాత్ర కూడా వాళ్ళు కూడా ఫెయిల్యూర్. ఏదైతే వీళ్ళు చేసిన ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అవినీతి ఉందో అది బయటపడుతుంది మేము ఎక్కువ మాట్లాడితే అని చెప్పేసి వాళ్ళు ఎంతసేపటికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు చేస్తున్నారు. ఆ డైవర్షన్ పాలిటిక్స్ కి దాంట్లో వాళ్ళు ఒక గేమ్ ప్లేయర్ గా ఉంటున్నారే తప్ప తెలంగాణ ప్రజల సమస్య మీద ఎట్లాంటి కాన్సన్ట్రేషన్ ఇటు ప్రతిపక్షం చేస్తలేదు, అటు అధికార పక్షం చేస్తలేదు. ఇక బీజేపీ గురించి మనం చెప్పనే అవసరం లేదు. ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించనే లేదు. 8 ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రజల కోసము ఒక్క పని చేసి పెట్టిండ్రా అంటే అది గుండు సున్నానే. కాబట్టి ఈ రోజు రాజకీయ శూన్యత అనేది ఏర్పడింది తెలంగాణలో. మేము 18 జిల్లాలు జాగృతి జనం పాట పేరిట తిరిగినప్పుడు ప్రతి ప్రజల దగ్గర నుండి మాకు వచ్చింది ఒకటి, ప్రాంతీయ పార్టీ అనేది ఈ తెలంగాణకు అవసరం, తెలంగాణకి ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడే న్యాయం జరుగుతుంది అని. ఈ రోజు కాంగ్రెస్ లో తెలంగాణ అనే పదం లేదు. వాళ్ళకి 1 ఆఫ్ ది స్టేట్ ఈ రోజు తెలంగాణ. ఈ రోజు బీజేపీకి కూడా 1 ఆఫ్ ది స్టేట్, ఈ రోజు బీఆర్ఎస్ కి కూడా 1 ఆఫ్ ది స్టేట్. కానీ మేము పెట్టబోయే పార్టీ ఈ తెలంగాణ జాగృతికి మాకు తెలంగాణ ప్రజలతో ఉన్నది పేగుబంధం. మేము తెలంగాణ ప్రజల కోసమే ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించబోతున్నాం కాబట్టి వాళ్ళ సమస్యల మీదనే మాకున్న మా టైం అంతా కూడా వాళ్ళ మీదనే. కాబట్టి ఎంతో మంది మేధావులు ఎంతో మంది వచ్చి కలిసిపోయినట్టు పీకే గారు వచ్చి కలిసిపోయిండ్రు కావచ్చు, దాంట్లో మాకేం లేదు. కవితక్క గారు ఇప్పుడు వేస్తున్న అడుగులు ఏదైతే ఉద్యమకారులని, అమరవీరులని, యువతని, మహిళలని సామాజిక తెలంగాణ నిర్మించడం ధ్యేయంగా తను తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ భాగస్వామ్యులుగా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అది మేము ఈ 18 జిల్లాలు తిరిగినప్పుడే మాకు తెలిసింది స్పేస్ ఉంది అని. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్ మనోజ గారు, అంటే ఒక మహిళా ఎజెండా, మహిళా జాగృతి దీనిగా కూడా మీరు చెప్పొచ్చు. అంటే మహిళా ఎజెండా ఒక్కటే మాత్రమే తెలంగాణ రాజకీయాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో సరిపోతుందా అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ చూసాం, అంటే బీఆర్ఎస్ సపోర్ట్ ఎలానో, ఎందుకంటే అక్కడ చూసినప్పుడు కూడా క్యాడర్ కూడా ఎవరు ఆమె వెంట రాని పరిస్థితి, ఎవరు కూడా ఒక మాట కూడా మాట్లాడని పరిస్థితి. కాంగ్రెస్ అంటే ఇక గవర్నమెంట్ లో ఉంది, సో ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉంది. బీజేపీ అంటే కవిత అనగానే కేసులు ఇవన్నీ కూడా గుర్తుకు వస్తాయి. సో అవన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఈడీ విషయం మనం చూసాం, లిక్కర్ స్కామ్ విషయం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఎంతవరకు సక్సెస్ అవుతుంది రాజకీయ, అంటే స్వతంత్ర రాజకీయంగా కూడా ఆవిడకి బలం ఉందా అంటే ఏం చెప్తారు? ఈ రోజు ఒక మహిళలే కాదండి, మా వెనకాల ఈ రోజు కవితక్క గారి వెనకాల యువత ఉంది, ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ మేధావులు ఉన్నారు. ఈ రోజు ఎవరైతే సబ్బండ వర్గాలు ఈ
పుష్కర కాలంలో ఎవరైతే అణిచివేతకు గురైనరో, ఎవరైతే గుర్తింపు లేకుండా తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ఫలాలు అందని ఎన్నో వర్గాలు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా ఈ రోజు కవితక్క గారి వెనకాలన్నారు. ఎవరైతే డబ్బు ఉన్న వాళ్ళు, ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు హోదాలలో ఉన్న వాళ్ళు లేరు కావచ్చు, ఈ రోజు కవితక్క గారి వెనకాల మహిళలు ఉన్నారు, ఈ రోజు కవితక్క గారి వెనకాల నిరుద్యోగులు ఉన్నారు, కవితక్క గారి వెనకాల యువత ఉన్నది, ఈ రోజు కవితక్క గారి వెనకాల ఉద్యమకారులు ఉన్నారు. రేపు వీళ్ళే కవితక్క గారు భావి తరాలకి కష్టం తెలిసినోడికే కదండి, తెలంగాణ ప్రజల కష్టం తెలిసినోళ్ళే కదా పరిపాలన కరెక్ట్ గా చేయగలుగుతారు. అదే విధంగా కవితక్క గారు ఎవరినో పిలుస్తలేరు, కవితక్క గారి దగ్గర వెతుక్కుంటూ మేమందరము వీళ్ళంతా వస్తున్నారే తప్ప కవితక్క గారు ఎవరి దగ్గరికి వెళ్తలేరు. కవితక్క గారు ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేసి పిలిస్తే పెద్ద పెద్ద మినిస్టర్లు కూడా వస్తారు మా పార్టీలో, కానీ మాకు అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇప్పుడున్న ఎవరైతే కష్టంలో ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ప్రజల మధ్యలో ఉన్నారో వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దాలి అన్న ఒక పట్టుదలతో కవితక్క గారు ముందుకెళ్తున్నారు. తెలంగాణ సమాజానికి ఒక క్లీన్ పాలిటిక్స్ ఇవ్వాలి, ఒక రాజకీయంలో ఒక తెలంగాణని సామాజిక తెలంగాణగా రూపొందించాలి అని చెప్పి, రూపుదిద్దుకోవాలి అని చెప్పి అడుగులేస్తున్నారు. షేక్ సైదా గారు, అంటే ఏం చెప్తే తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీకి స్పేస్ ఉందా? చూస్తున్నాం బీఆర్ఎస్ చాలా ప్రతిపక్షంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, కాంగ్రెస్ అధికారంలో ఉంది, జాతీయ పార్టీగా బీజేపీ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఒక మూడవ అంటే పార్టీగా కూడా కొత్త పార్టీకి స్పేస్ ఉందా అంటే ఏం చెప్తారు? మా హిమబిందు గారు, వాస్తవంగా ఇప్పుడు మీరు అని చెప్పినట్లుగా తెలంగాణలో రాజకీయ శూన్యత లేదు, ఇట్ ఈస్ క్లియర్. అధికారంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సుపరిపాలన అందిస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా పరిపాలన జరుగుతూ ఉంది. ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు రాగద్వేషాలకు వ్యతిరేకంగా మరి ప్రజా సంక్షేమాన్ని కోరి ఆయన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరొక పక్క మనం చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ కూడా గత 12 సంవత్సరాలు 10 సంవత్సరాల అధికారంలో ఉండి మరి 2 సంవత్సరాలు ప్రతిపక్షంగా వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్నారు. అయితే ఆ పార్టీలో కూడా ఇప్పుడిప్పుడే మనం బీటలు బారిన పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కవిత గారు పార్టీ నుంచి బయటకు వచ్చారు. మరో కొన్ని రోజులు చూసినట్లయితే హరీష్ రావు, కేటీఆర్ మధ్య కూడా బంధం ఇడిపోయే పరిస్థితులు కూడా ముందు చాలా మనం స్పష్టంగా చూడబోతా ఉన్నాం. అలాగే బీజేపీ కూడా మనం చూసినట్లయితే బీజేపీలో వాళ్ళు ఎంతవరకు ఏదో భావోద్రేకాలతోటి మత రాజకీయాలు చేస్తూ కాలం వెళ్ళబుతున్నారు తప్ప వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ బీజేపీ లేనటువంటి పరిస్థితి. అయితే ఈరోజు కవిత గారు, నేనేదో కేసీఆర్ బిడ్డని, ఉద్యమ నాయకురాలని, నేను మళ్ళీ కేసీఆర్ బిడ్డగా వెళ్తలేమన్నా, కేసీఆర్ సార్ ఫోటో కూడా లేకుండానే ముందుకెళ్తున్నాము. ఈ రోజు తెలంగాణ ప్రజల సమస్యలు, సామాజిక తెలంగాణ నిర్మించడమే ధ్యేయంగా ఈ రోజు ముందుకెళ్తున్నామే తప్ప కేసీఆర్ గారు ఫోటో పెట్టుకొని కానీ కేసీఆర్ గారి పేరుతో కానీ మేము ముందుకెళ్తలేము. సరేనమ్మా, మీరు వెళ్తారా లేదా? ఏదైనా కేసీఆర్ కూతురే కదా, కేసీఆర్ కూతురు కవిత, కేసీఆర్ గారి కూతురే కేసీఆర్ గారి కూతురే, కానీ కేసీఆర్ గారి పేరు మీద మేము వెళ్తలేము. వెళ్ళపోతే మేము దానికి కాదను. ఈ రోజు కాదన్నా, కాంగ్రెస్ పార్టీ అన్ని చేసి అంటున్నారు కదా, మరి ఇందిరా పార్టీ చేస్తున్నారన్న కళాకారులు. వినండి, నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ పుష్కర కాలంలో కవిత గారు మరి ఈ యొక్క మీరు అన్నట్టుగా ఈ మేధావులు లేకపోతే యువకులు, మహిళలు మరి వీళ్ళందరూ మాకు సపోర్ట్ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, మంచి సంతోషమే. మరి వాళ్ళ సమస్యల గురించి మీరు ఎందుకు ప్రస్తావించలే? ఈ 12 సంవత్సరాలు మీకు ఎంపీ పదవి ఇస్తే అవునన్నా, టైం తక్కువగా ఉంది, ఒక్కసారి ఎన్నో ఇంటర్నల్ వేదికగా మాట్లాడిండ్రు అని చెప్పిండ్రు. అవునన్నా, మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. రైట్ మనోజ్ గారు, షేక్ సైదా గారు ఒకసారి అలానే హోల్డ్ లో ఉండండి. బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు ఫోన్ ఇన్ లో. నమస్తే అండి రామ్మూర్తి గారు. నమస్తే అండి. రైట్, షర్మిలకు ఫెయిల్ అయిన అంశం ఏదైతే ఉందో, సో కవితకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందా, ఎట్లా చూస్తున్నారు?
పీకే స్ట్రాటజీలన్నీ కూడా కవితకు వర్కౌట్ అవుతాయి అంటారా? ఆల్రెడీ కవితను మేము సస్పెండ్ చేశామండి. ఆమె అవుట్ ఆఫ్ ద పార్టీ కాబట్టి ఆమె గురించి వాస్తవంగా మేము ఆమె ఏం నిర్ణయం తీసుకున్నా ఆమె వ్యక్తిగతము, ఆమె పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా ఆమె వ్యక్తిగత వ్యవహారం. అదే విధంగా ఆమె అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ శూన్యం అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ, బట్ ఇంకొక పార్టీకి ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో స్పేస్ ఉందంటారా? ఆమె ఎవరు నడిపిస్తున్నారు, ఆమె ఎట్లా ముందుకు పోతున్నారు అన్నది ఎంత కళ్ళు మూసుకున్నా పిల్లి పాలు తాగుతున్నప్పుడు ఎవరు చూడరు అనుకోవడం అజ్ఞానం అవుతుంది. ఇంకోటి ఏంటంటే కవితకు అంశం అన్నది వాస్తవంగా కవితకే చాలా సందర్భాల్లో ఆమె చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ నిర్వహించి. అది వ్యక్తిగతమైన సమస్య, వ్యక్తిగతమైన సమస్యకు ప్రజలకే సంబంధం, ప్రజలకు ఎలాంటి సంబంధం లేదు కదా. నాది ఆత్మగౌరవం సమస్య, నాది ఆస్తుల సమస్య కాదు. ఓన్లీ నా ఆత్మగౌరవం దెబ్బతిన్నది, నా పార్టీలో నేను ఎదగనీయలేదంటే ఆమె నువ్వు వాస్తవంగా ఎదగనిచ్చినామన్నది కూడా పలు సందర్భాల్లో మీరు చూశారు. ఎందుకంటే ఆమెను ఎమ్మెల్సీ చేసినాము, అంతకుముందు ఎంపీ చేసినాము, మళ్ళీ ఒకసారి ఎంపీ సీట్ ఇస్తే కూడా మాకు ఓడిపోవడం జరిగింది. అక్కడ ఏదైతే పసుపు రైతులు విపరీతంగా నామినేషన్ వేయడం వల్ల ఆమె ఓడిపోవడం జరిగింది. అంతే తప్పగానే ఆమె వ్యక్తిగత అంశాలను ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తుంది, ప్రతిసారి అదే పని చేస్తున్నది. ఇంకోటి ఏంటంటే ఎవరిదో లైన్ లో పట్టుకొని ఎవరినో వెనక పెట్టుకొని ఏదో వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ మీద కానీ బీఆర్ఎస్ నాయకుల మీద కానీ బాణం వేయాలని చూస్తే ఆ బాణం తిరిగి కవితకి దక్కుతుంది మళ్ళీ చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రామూర్తి గారు, షేక్ సైదా గారు, మనోజ గారు. సో చూడాలి షర్మిలకు ఫెయిల్ అయిన స్ట్రాటజీ అనేది కవిత గారికి వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.